ఈ వీడియో ఆధారంగా రూపొందించిన ఒక ప్రేరణాత్మక కథనం మేజర్ మనయా ఫ్రాన్సిస్ పిఎఫ్ విరోచిత సాహసం. నిజమైన నాయకత్వం అనేది క్లిష్ట సమయాల్లో అచంచలమైన ధైర్యంతో మరియు వ్యూహాత్మక చతురతతో శత్రువులను ఎదుర్కోవడంలోనే ఉంది. 21వ బెటాలియన్ ద పారాషూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్కు చెందిన మేజర్ మనయా ఫ్రాన్సిస్ పిఎఫ్ మణిపూర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలపై సమర్థవంతమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. 4 జనవరి 2023న ఒక ప్రముఖ వ్యక్తిపై ఉగ్రవాదులు దాడి చేయబోతున్నారనే సమాచారంతో ఆయన శత్రువుల కదలికలను ముందే పసిగట్టి వారి వ్యూహాలను తిప్పికొట్టేందుకు ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. తమను నిరోధించేందుకు ప్రయత్నించిన మేజర్ బృందంపై ఉగ్రవాదులు స్వయంచాలక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించారు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా మేజర్ మనయా ఫ్రాన్సిస్ పిఎఫ్ అసాధారణమైన యుద్ధ నైపుణ్యాలను మరియు అసమానమైన సాహసాన్ని ప్రదర్శించారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదులపైకి దూసుకెళ్లి వారి కమాండర్ను మట్టుబెట్టారు. మరొక ఉగ్రవాదిని కూడా తీవ్రంగా గాయపరిచారు. దేశ రక్షణలో ఆయన చూపిన ఈ నిస్వార్థ సేవకు మరియు అద్భుతమైన పరాక్రమానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు శౌర్యచక్ర పురస్కారాన్ని అందించింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసం మరియు సరైన వ్యూహంతో అడుగు ముందుకు వేస్తే విజయం మనల్ని వరిస్తుంది. మేజర్ మనయా ఫ్రాన్సిస్ పిఎఫ్ జీవితం మనకు ధైర్యాన్ని, కర్తవ్యనిష్టను నేర్పే ఒక గొప్ప ప్రేరణ. జై హింద్. उच्च युद्ध कौशल एवं अनुकरणीय नेतृत्व क्षमता का परिचय देते हुए आप आतंकवादियों पर टूट पड़े और उनके कमांडर को मौत के घाट उतार दिया तथा अन्य उग्रवादी को घायल कर दिया. मेजर मनयो फ्रांसिस पीएफ.